శ్రీకాళహస్తీశ్వరాలయ ఆవరణలో ఆంజనేయ స్వామి కొలువైన అచ్యుతరాయ మండపంలో విశేష పూజలు ఘనంగా జరిగాయి. మంగళవారం నిర్వహించిన ఈ ప్రత్యేక శైవ వైష్ణవ ఆరాధనలో వేద పండితులు, ఆలయ అర్చకులు, భక్తులు కలిసి స్వామివారిని కీర్తిస్తూ ఆరాధించారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి దక్షిణ కాశీగా పేరుగాంచిన ఈ పవిత్ర క్షేత్రంలో ప్రతి ఉత్సవం భక్తులకు ఆధ్యాత్మిక వాతావరణాన్ని కలిగిస్తుంటుంది. ఆలయ ధ్వజస్తంభం పక్కన అచ్యుతరాయ మండపంలో కొలువైన ఆంజనేయ స్వామికి మంగళవారం ప్రత్యేక శ్రద్ధతో పూజలు నిర్వహించారు. ఉదయం తొలిపుటే వేద మంత్రోచ్చారణల మధ్య స్వామివారికి పాలు, పెరుగుతో అభిషేకం చేశారు. ఆపై తమలపాకులతో అలంకరించి సింధూరం దిద్దారు. పూలమాలలతో శోభాయమానంగా తీర్చిదిద్దిన అనంతరం భక్తులు సమిష్టిగా హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. ఆ పర్వదినం సందర్భంగా మండపం అంతటా జై హనుమాన్ నినాదాలు మారుమ్రోగాయి. తరువాత స్వామివారికి ప్రత్యేక హారతులు ఇచ్చి తీర్థప్రసాదాలను భక్తులకు అందజేశారు. ఆలయ ప్రాంగణం అంతా భక్తుల రద్దీతో కిక్కిరిసిపోయింది. చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరూ ఆంజనేయ స్వామి ఆశీర్వాదం పొందేందుకు తరలివచ్చారు. విశేష పూజల్లో పాల్గొన్న పండితులు మాట్లాడుతూ ఆంజనేయ స్వామి ఆరాధనతో శక్తి, భక్తి, భద్రత కలుగుతాయని, ప్రతి మంగళవారం హనుమంతుని ఆరాధించడం శ్రేయస్కరమని తెలిపారు. భక్తులు కూడా ఈ ప్రత్యేక పూజలో పాల్గొనడం తమకు గొప్ప అదృష్టంగా భావించారు. ఇలా శ్రీకాళహస్తీశ్వరాలయ ఆవరణలో జరిగిన ఆంజనేయ స్వామి విశేష పూజలు భక్తుల హృదయాలను అలరించాయి. సంప్రదాయం, ఆధ్యాత్మికత కలిసిన ఈ పూజా విధానం అక్కడి వాతావరణాన్ని మరింత పవిత్రంగా మార్చిందని చెప్పొచ్చు. सर्वेश भोजन से अभ्याम मंडकाल से अवार जब कागज से